కర్నూలు బస్ ప్రమాద ఘటనలో తెలంగాణ మృతులకు పరిహారం అందిస్తున్నట్టు రేవంత్ సర్కార్ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ప్రస్తుతం 5 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అంతేకాకుండా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కర్నూలులో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాద ఘటనలో తెలంగాణ సర్కార్ మృతి చెందిన వారికి అంతేకాకుండా గాయపడ్డ వారికి కూడా ఎక్స్‌గ్రేషియాని ప్రకటించింది. ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అంతేకాకుండా గాయపడ్డ వారికి 2 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఇంకో పక్క ప్రమాద సమయంలో గాయపడ్డ వారు ఎంతమంది, అంతేకాకుండా మృతి చెందిన వాళ్ళలో తెలంగాణ వాసులు ఎంతమంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా కనిపెట్టే పనిలో పడ్డారు అధికారులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రభుత్వం ఏదైతే కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే ఆ ఘటనలో గాయపడిన వారందరూ కూడా 2 లక్షల ఎక్స్‌గ్రేషియా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి ఇది ఒక విషాదకరమైన వార్తలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచి కూడా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అటు డీజీపీ ఇటు అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో పాటు ఇక్కడ నుంచి ఐఏఎస్ హరీష్ ను కూడా జన్కో డైరెక్టర్ ఐఏఎస్ హరీష్ ను కూడా సంఘటనా స్థలానికి పంపించారు. అంటే ఎప్పటికప్పుడు అక్కడ బాధితులకు సహాయ చర్యలు అందడంలో కానీ బాధితులకు కావాల్సిన సహకారం అందించడంలో అధికారులు పూర్తిగా అక్కడ నిమగ్నమై ఉండాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గద్వాల్ కలెక్టర్ ఎస్పీలను కూడా ఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మంత్రి జూపల్లి కూడా ఘటనా స్థలానికి వెళ్లబోతున్నారు. ప్రస్తుతానికైతే మృతి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలను ఎక్స్‌గ్రేషియా, అదేవిధంగా క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతానికి అక్కడనే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అక్కడ సహాయ చర్యలపైన నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. బుకింగ్ డీటెయిల్స్ ఆధారంగా తెలంగాణ వాసులు ఎంతమంది, అది మృతి చెందిన వాళ్ళలో కావచ్చు, అలాగే సేఫ్ గా బయటపడ్డ వాళ్ళలో కావచ్చు, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే ఇది మరికొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే మొత్తం బస్సులో 43 మంది ప్రయాణించారు. 43 మందిలో 23 మంది ఎస్కేప్ అయ్యారు. అంటే ఏదైతే మంటలు స్టార్ట్ కాగానే వారు ఎమర్జెన్సీ డోరే అనుకోండి, విండోస్ బ్రేక్ చేసి అనుకోండి, మొత్తానికైతే ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు 23 మంది బయటపడ్డట్టుగా అధికారుల అఫీషియల్ సమాచారం ఉంది. ఇక దాంట్లో 11 మంది డెడ్ బాడీస్ను గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా 9 మందికి డెడ్ బాడీకి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. మనకు అందుతున్న అన్అఫీషియల్ సమాచారం ప్రకారం 19 మంది దీంట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీని సంఖ్యకు సంబంధించి క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బంది కూడా అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు, అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మృతులు ఎవరు, ఎక్కడి నుంచి ఉన్నవారు, ఎక్కడి వారు, ఎక్కడ వాస్తవ్యులు అన్నది ఇంకా మరి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. థాంక్యూ.